ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం 33వ శ్లోకం చదివాం. 33వ శ్లోకం అంటే అథజైత్వమేవం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. స్వధర్మాన్ని కీర్తిని అన్ని కూడా పోగొట్టుకొని హిత్వా దాన్ని కూడా త్యజించి అంటే వాలంటరీగా త్యజించడం లేదు, పోగొట్టుకుంటున్నాడు. హిత్వా పాపం అవాప్స్యసి, అది చేయకొని స్వధర్మాన్ని ఆచరించకపోతే నీకు పాపం వస్తుంది అని చెప్పాడు. ఈ రోజు చదివే శ్లోకాలు కూడా 2, 3, 4 శ్లోకాలు కూడా అవుతాయేమో తెలియదు. అన్ని కూడా మామూలు చిన్న 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 శ్లోకాలే. అంటే అన్ని కూడా లౌకిక దృష్ట్యా చెప్పేటువంటి విషయాలు. ఇదంతా కూడా మామూలుగా స్వధర్మం అనేటువంటి దృష్టితో చెప్తున్నటువంటిది. మొట్టమొదటి ప్రకరణంలో ఏం చెప్పాడు? మొట్టమొదటిదంతా కూడా సాంఖ్యం, కేవలము ఆత్మ జ్ఞానం గురించి, జీవుడు అంటే ఏమిటి, జీవుడు పరమాత్మ ఒకటే అనే అర్థం వచ్చేటు అన్ని కూడా చెప్పాడు అనమాట. జీవునికి పరమాత్మ కూడా ఇద్దరికి ఒకే విధమైనటువంటి వర్ణన ఉంది కదా. సో అది చెప్పారు. దాని తర్వాత కేవలం ఆ దృష్టితోనే కాకుండా నీ స్వధర్మం అనేటువంటి దృష్టితో కూడా నువ్వు ఆలోచించు అని చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. మనం అక్కడ ఉన్నాం. దీని తర్వాత మళ్ళీ కర్మయోగంలోకి వస్తాడు. సో ఈ రోజు 3, 4 శ్లోకాలు చదువుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఐ విల్ రీడ్ శ్రీనివాస్. న కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగ. నాకి మన శ్లోకం చదివినట్లేదు సార్. 34th శ్లోకం చదివామా? చదవలేదు. ఓకే. అకీర్తించాపి భూతాని అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః సంభావితస్య చాకీర్తిః మరణాద్ అతిరిచ్యతే. మరణాత్ అతిరిచ్యతే. ఓకే. ఫోన్లు ఇప్పుడే వస్తుంటాయి. ఓకే. భూతాని, ఇక్కడ పద విభాగం అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. ఇది ఇక్కడ పద విభాగం. భూతాని, భూతాని అంటే ఏమిటి? భూతములు. భూతములు అంటే ఏమిటి? ఈ ప్రాణులందరూ కూడా. ప్రాణులు అంటే ముఖ్యంగా మనుషులు. అక్కడ ప్రాణులన్నీ ఈయన అకీర్తిని చెప్పుకో కదా, మనుషులే. ఆ మనుషుల్లో కూడా ఎదురుగా ఉన్నటువంటి వీళ్ళలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఈ భూతాని తే తే అకీర్తిం అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి. తే అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి అంటే నీ యొక్క అవ్యయమైనటువంటి తరగిపోనటువంటి ఈ అకీర్తి కూడా ఎంత పెద్దదంటే అంత గొప్ప కీర్తి. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అయితే ఆ కీర్తి కూడా అంత గొప్పగా ఉంటుంది. అది ఊరికే వదలరు అనమాట. ఏ చిన్న విషయమైనా కూడా మీడియా వాళ్ళు, సోషల్ మీడియా కావచ్చు, మరొక మీడియా వాయించి పడేస్తుంటుంది కదా. సో ఆ విధంగా ఈ మనుషులందరూ కూడా తే నీ యొక్క అవ్యయాం అకీర్తిం, అవ్యయాం అకీర్తిం. అవ్యయాం అని ఎందుకన్నారు? అకీర్తి అనేది స్త్రీలింగ పదం. అకీర్తి స్త్రీలింగ శబ్దం కాబట్టి అవ్యయాం అకీర్తిం. అదే నపుంసకలింగం అయితే అవ్యయం అని అంటాం. బ్రహ్మ అవ్యయం, ఆత్మ అవ్యయ. అవ్యయ ఆత్మ అనేది పుంలింగం కాబట్టి ఆత్మ అవ్యయ, బ్రహ్మ అవ్యయం. అకీర్తి అవ్యయా అకీర్తి, అకీర్తి అవ్యయాం అకీర్తిం. నీ అవ్యయమైనటువంటి తరగిపోయినటువంటి అకీర్తిని అంటే ఎన్నాళ్ళైనా చెప్పుకుంటుంటారు. మనం ఇప్పుడు చదువుతున్నాం కదా, 5,000 ఏళ్ల తర్వాత మనం భారతం చదువుతున్నట్టుగా నీ అకీర్తిని చెప్పుకుంటారయ్యా. భూతాని కథయిష్యంతి సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. సంభావితస్య, సంభావనం అంటే ఏంటి? సంభావనం అంటే మనం వింటుంటాం, మంచి సంభావన వస్తుందండి ఎక్కడికి వెళితే అంటుంటాం. సంభావన అంటే సమ్యక్ భావన. సమ్యక్ భావనం అంటే ఇతను చాలా గొప్పవాడండి అని చెప్పని భావించి అతన్ని ఏదో సత్కారం చేయడం, అది సంభావనం అంటే. సంభావిత అంటే ఆ విధంగా సత్కరింపబడినటువంటి వాడు. సంభావితస్య చ, అలాంటి వాడికి అకీర్తి, ఈ అకీర్తి అనేటువంటిది మరణాత్ అతిరిచ్యతే. మరణం కంటే చాలా ఘోరమైనటువంటిదయా, మరణం కంటే తీవ్రమైనటువంటిది, మరణం కంటే ఎక్కువ బాధాకరమైనటువంటి. అతిరిచ్యతే అంటే
ఇట్ ఎక్సీడ్స్ అని. అతిరిచ్యతే. దానికంటే గొప్పగా ఉంటుంది. అంటే ఏమిటి? మరణం కన్నా గొప్పగా బాధాకరంగా ఉంటుంది. ఎందుకు? మరణం అనేటువంటిది ఏదో ఒకసారి వచ్చేది. దాని తర్వాత క్షణకాల దుఃఖం అది. ఈ అకీర్తి అనేది మాకు చనిపోయిన తర్వాత దుఃఖమే, బతికినంత కాలము దుఃఖమే. సో, అకీర్తి అనేది పూర్వ శ్లోకంలో ఏం చెప్పారు? పూర్వ శ్లోకంలో చెప్పినటువంటి పాపం గూడా ఎప్పుడో వచ్చేది. పూర్వ శ్లోకంలో చెప్పినటువంటి పాపం ఎప్పుడొస్తుంది? మరణించిన తర్వాతొస్తుంది. ఏది? అధర్మం కీర్తించేత్వా పాపం. పాపం అనేటువంటిది. అకీర్తి అనేటువంటిది ఇప్పుడే వస్తుంది. వెంటనే మాట్లాడుకుంటారు నీ శత్రువులందరూ. మరణాత్ అతిరిచ్యతే. భాష్యం గూడా చాలా చిన్నగుంది. అకీర్తించ అపి భూతాని కథయిష్యంతి తే తవ అవ్యయాం దీర్ఘకాలాం. ఇక్కడ ఒక లైన్ కొంచెం ఎక్స్ట్రా ఉంది. నా కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగః. అది నేను బిగినింగ్‌లో అవతారిక రూపంలో చదివాను. ఓకే. న ఆ, కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగః చదవండి. నా కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగః అకీర్తించాపి అకీర్తించాపి భూతాని అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే తవ అవ్యయాం దీర్ఘకాలాం. కథయిష్యంతి తే తవ అవ్యయాం దీర్ఘకాలాం. ఓకే. న కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగః. నాట్ ఓన్లీ న కేవలం అంటే నాట్ ఓన్లీ థాట్. ఇంకేంటి? అకీర్తించ నీ యొక్క అకీర్తి. అకీర్తి అంటే అపకీర్తి అంటాం చూడండి. అపకీర్తి భూతాని ప్రాణులందరూ గూడా కథయిష్యంతి ఫ్యూచర్ టెన్స్ రుట్. కథయిష్యంతి అంటే చెప్పుకుంటారు. కథలుగా చెప్పుకుంటారు. తే తవ అవ్యయాం అవ్యయాం దీర్ఘకాలాం అకీర్తిం. ఇదేదో క్షణకాలం ఉండిపోయేది గాదు. క్షణకాలం ఉండిపోయేదైతే హ్మ్, పర్వాలేదు. కానీ దీర్ఘకాలం ఉండేది. ఎందుకంటే వీడు చాలా గొప్పవాడు గాబట్టి. ఎందుకంటే ఎంత గొప్ప కీర్తిమంతుడైతే అంత గొప్ప అపకీర్తి గదా! మామూలు మనిషైతే దాన్ని షగ్ ఆఫ్ చేసుకుంటాడు. నథింగ్ విల్ హ్యాపెన్ అని. లేకుంటే ఏదో పాట కూడా పాడుకుంటాడు డోంట్ కేర్ అని. సో, ఇది అలాంటిది గాదు. వీడు అలాంటి పాట పాడే విషయం గాదు. ఈయన దీర్ఘంగా మరణం కంటే గొప్పగా బాధపడాల్సినటువంటి సిట్యుయేషన్ అన్నమాట. సో, ధర్మాత్మ శూర ఇత్యేవం ఇత్యేవమాదిభిః గుణైః ధర్మాత్మా శూరః ఇత్యేవమాదిభిః గుణైః సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. సంభావితస్య చ అకీర్తేః వరం మరణం ఇత్యర్థః. సంభావితస్య చ అకీర్తేః వరం మరణం ఇత్యర్థః. ఓకే. ధర్మాత్మ శూరః ఇతి. ఈయన చాలా గొప్ప ధర్మాత్ముడు. ధర్మాత్ముడు అంటే ఏదో దానాలు చేసేటువంటి వాడు అని కాదు. ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాడు. ధర్మంలో అనుష్ఠించడంలో దానం అనేటువంటిది ఒక భాగం. మామూలుగా ఈయన ఏదో ధర్మాత్ముడు అనంటే మనం మామూలుగా ఏమనుకుంటామంటే, ఓహ్! ధర్మదాత అనే ధోరణిలో అనుకుంటాం. ధర్మాత్మ అంటే ధర్మాన్ని ధర్మమే ఆత్మ. ధర్మః ఏవ ఆత్మ యస్య. అంటే ధర్మమే ఆయన యొక్క స్వరూపం. ఆయన ఆత్మ అంటే ఆయన యొక్క తత్వం. ధర్మాన్ని ఆచరించడమే ఆయన తత్వం. రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు కదా! రాముడేంటంటే హి వాస్ ది పర్సానిఫైడ్ ధర్మ పర్సానిఫైడ్ ఆర్ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ అని. రామో విగ్రహవాన్ ధర్మః అని. సో, ఆ విధంగా ధర్మాత్మ అంటే ఏంటి? ధర్మమే అతని యొక్క ఆత్మ. ఆత్మ అంటే తత్వం. ధర్మః ఏవ ఆత్మ యస్య స ధర్మాత్మ అని. అలాంటి వాడు తర్వాత శూరుడు గొప్ప యుద్ధంలో పరాక్రమం చూపించేటువంటి వాడు అని ఇత్యేవమాదిభిః గుణైః ఈ విధమైనటువంటి గుణముల చేత కీర్తింపబడినటువంటి వాడు. సంభావితస్య హి హాస్ బీన్ ఆనర్డ్. అండ్ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. ఈ అపకీర్తి అనేది మరణం కంటే చాలా దారుణమైనది గదా! సంభావితస్య అలాగా ఆహ్, గౌరవాన్ని పొందినటువంటి వాడికి అకీర్తేః, అకీర్తేః అంటే అకీర్తి కంటే అని. పంచమి విభక్తి. అకీర్తిః అనేదానికి అకీర్తేః అనేది పంచమి విభక్తి. అకీర్తేః వరం. వరం అంటే శ్రేష్టమైనటువంటిది. మనం ఏదో వరం కోరుకుంటుంటాం అనుకోండి. వరం కోరుకోవడం అంటే ఏంటి? ఏదో సంథింగ్ విచ్ ఈస్ చోసన్ బై అస్ వరం. వరుడు అంటే ఏమిటి? సంబడీ హూ ఈస్ చోసన్. వరుడు. వరుడు అంటే మన చేత ఎన్నుకొనబడినటువంటి వాడు. లేకుంటే చూస్ అంటే ఏంటి? ఎంచుకోబడినటువంటి వాడు అనండి. సో, ఆ విధంగా వరం అంటే మేలైనటువంటిది. అకీర్తేః వరం మరణం. మరణం అకీర్తేః వరం. అంటే మరణం అనేటువంటిది అకీర్తి కన్నా శ్రేష్టమైనటువంటిది. యుద్ధంలో చనిపోవడం అనేటువంటిది దానికంటే శ్రేష్టమైనటువంటిది అని. ఇత్యర్థః. తర్వాత అలాగే ఇంకో నెక్స్ట్ శ్లోకం గూడా. కించ కించ భయాద్ రణాదుపరతం భయాద్ రణాత్ ఉపరతం
మన్స్యంతే త్వాం మహారథాః మన్స్యంతే తమాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో ఏషాం ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భూత్వా యాస్యసి లాఘవం. ఓకే. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అకీర్తి, అపకీర్తి అని చెప్పారు. అపకీర్తి ఒక్కొక్కసారి పరోక్షం కావచ్చు, ఒక్కొక్కసారి అపరోక్షం కావచ్చు. కానీ ఇక్కడ ఆహ్, భయం ఎదురుగ్గా నీ ఎదురుగ్గానే అరే! వీడు యుద్ధం నుంచి పరిగెత్తిపోయాడని చెప్పని నీ ఎదురుగ్గానే నిన్ను అపహాస్యం చేస్తారయ్యా. లాఘవం, చులకనగా చూస్తారు అని. పద విభాగం చూద్దాం. భయాత్ రణాత్ ఉపరతం మన్స్యంతే. భయాత్ రణాత్ ఉపరతం మన్స్యంతే త్వాం మహారథాః. ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఇందులో 2 వాక్యాలు చూస్తున్నాం. త్వాం నిన్ను మహారథాః ఎదురుగా ఉన్నటువంటి ఈ మహారథులంతా ఉన్నారు కదా! మహారథి అనేటువంటిది వన్ ఆఫ్ ది గ్రేడేషన్స్. ఏమిటక్కడ అతిరథుడు, మహారథుడు, అర్ధరథుడు ఇట్లా ఏవేవో గ్రేడేషన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ గూడా మనకు దీనిలో తెలుస్తుంది. ఉద్యోగ పర్వం చిట్ట చివర సేనలన్నీ గూడా సమకూర్చుకున్న తర్వాత సో, దేర్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ ఆఫ్ వారియర్స్. గ్రేడేషన్ ఆఫ్ వారియర్స్. వాళ్ళందరికీ ఎవడు అర్ధరథుడు, ఎవడు మహారథుడు, ఎవడు అతిరథుడు ఇవన్నీ గూడా అవన్నీ గూడా భీష్ముడు ఇలాంటి వాళ్ళు కేటగరైజ్ చేస్తారనమాట. ఆ కౌరవుల సైడ్. పాండవుల సైడు అది ఇంకెవరు చేస్తారో గుర్తులేదు. కౌరవుల సైడ్ మాత్రం భీష్ముడు చేస్తాడు. ఆ సందర్భంలోనే కృష్ణుడు కర్ణునికిను, భీష్ముడికి కొంచెం మనస్తాపం వస్తుందనమాట. మహారథాః అలాంటి మహారథులందరూ గూడా నిన్నందరూ ఏమనుకుంటారు? భయాత్ రణాత్ ఉపరతః. భయాత్ అంటే భయము వలన, రణాత్ రణము నుండి 2 గూడా పంచమీ విభక్తులే. అక్కడ ఆహ్, 2 2 సందర్భాల్లో పంచమీ విభక్తి వాడొచ్చు అని ఒకే వాక్యంలో మనం చూస్తున్నాం. భయాత్ భయము వల్ల, రణాత్ రణము నుండి అని. ఆ రణాత్ అనేటువంటిది ఏంటి? అపాదానే పంచమి అంటారు చూడండి విడిపోవడం. అది అక్కడ రణాత్. భయాత్ రణాత్ భయము వల్ల రణము నుండి ఉపరతః. ఉపరతః అంటే రతి అంటే ప్రేమ. ఉపరతి అంటే విత్‌డ్రాయల్. రతి అంటే ప్రేమగా కలిసి ఉండడము. ఉపరతి అంటే విడిపోవడము. ఉపరతి అనే మాట మనం దీనిలో గూడా యోగ శాస్త్రంలో వస్తుంది. ఏది ఆహ్, హ్మ్. యాహ్! ఇదేంటి యోగ సూత్రంలో ఇది మనకు చెప్తారు చూడండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహారం అనేటువంటిది ఉంది కదా! ప్రత్యాహారం అనేటువంటిదే ఉపరతి. మనం ఉపరతి, తితిక్ష అని చెప్పని సాధన చతుష్టయ సంపత్తిలో చెప్తారు శంకరాచార్యుల వారు. దాన్ని యోగ శాస్త్రంలో ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారం అంటే విరమించుకోవడం అనమాట. సో, ఉపరతి అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏంటి? ఏదైనా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం నుంచి మనం వెనక్కు తిరగడం. అది ఉపరతి. సో, ఏషాంచ ఆహ్, భయాదరణాద్ ఉపరతం మన్స్యంతే. మన్స్యంతే అనేదేంటి? ఫ్యూచర్ టెన్స్. భావిస్తారు. ఈ విధంగా వీళ్ళు భావిస్తారు. నువ్వు వెళ్ళిపోతే గాని ఈ విధంగా భావిస్తారు అని. ఫ్యూచర్‌లో. తర్వాత ఏషాం చ త్వం బహుమతో భూత్వ. బహుమతః అంటే ఏమిటి? బహుమానం అనే పదం కూడా మనకు తెలుసు. బహుమానం అంటే ఏంటి? బహుమానం. వీడు చాలా గొప్పవాడు అని చెప్పని మనం భావించడం అన్నమాట. మను ధాతువు అన్నమాట. అంటే భావించడం. బహుమానం అంటే వీడు చాలా గొప్పవాడని భావించడం. బహుమతః అంటే అలా భావించబడినటువంటి వాడు. ఇంతకుముందు దానిలాగా సంభావితః లాగా సంభావన చేయబడినటువంటి వాడు. వీడు గూడా బహుమతః గొప్పగా భావించబడినటువంటి వాడు బహుమతః. అట్లాంటి వాడు బహుమతో భూత్వా నువ్వు అలాంటి వాడివిగా ఉండు. నువ్వు ఇన్నాళ్ళు చాలా ఫ్రంట్ సీట్‌లో కూర్చునేటువంటి వాడివి. ఇప్పుడేమైతుంది? భూత్వా యాస్యసి లాఘవం యాస్యసి. ఆ లాఘవాన్ని పొందుతావు నువ్వు. పొందబోతున్నావు. లాఘవం అంటే ఏంటి? లఘుత్వం. లఘుత్వం అంటే ఏంటి? చులకన. ఇన్నాళ్ళు అర్జునుడొస్తేనే ఆయన వీఐపీ ట్రీట్‌మెంట్ ఆయన ముందు పిలిచి ఫ్రంట్ చైర్‌లో కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు "అరే! వీడు అర్జునుడా సరే, సరే ఆయన లాస్ట్ సీట్‌లో కూర్చోబెట్టవా" అంటారు. సో, ఆ చిట్ట చివరి రోలో కూర్చోబెట్టు అంటారు. సో, అలాగా లాఘవం యాస్యసి. చులకన భావాన్ని నువ్వు పొందబోతున్నావయ్యా అంటున్నాడు. "ఏషాం చత్వం ఏషాం బహుమతో భూత్వా" ఎవరి నుండి ఎవరి నుండి అనే సెన్స్‌లో చెప్పుకోవాలి ఇప్పుడు. ఏషాం అంటే ఏంటి? వాళ్ళ చేత ఏషాం బహుమతః అంటే వాళ్ళ చేత బహుమతం బహు బహు గొప్పగా భావించబడినటువంటి వాడు. అలాంటి నీవు లాఘవం యాస్యసి చులకన భావాన్ని పొందబోతున్నావు అంటున్నాడు. సో, ఇక్కడ భాష్యం చదువుదాం. చాలా చిన్న పదాలే. భయాత్ కర్ణాదిభ్యః భయాత్ కర్ణాదిభ్యః రణాత్ యుద్ధాత్ రణాత్ యుద్ధాత్
ఉపరతం నివృత్తం ఉపరతం నివృత్తం ఇష్యంతే చింతయిష్యంతి మన్స్యంతే చింతయిష్యంతి ని కృపయా ఇది త్వాం మహారథాః దుర్యోధన ప్రభృతయః. న కృపయా ఇది త్వాం మహారథాః దుర్యోధన ప్రభృతయః. ఓకే. భయాత్ ఎవరి యొక్క భయం? కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళ అందరి అందరి యొక్క భయం. ఎందుకంటే ఈయన ముఖ్యమైనటువంటి శత్రువులు వాళ్ళే కదండి. భీష్మ ద్రోణులు ఎలాగూ చంపరు. కర్ణుడైతే ఆయన చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం దొరికితే చంపాలని అన్నాడు. సో కర్ణాదిభ్య కర్ణుడు ఇక మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా. దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అర్జునుడిని చంపాలని ఉన్నారు. భీష్మ ద్రోణులు మాత్రం భీష్ముడు మాత్రం నేను పాండవులను చంపను అన్నాడు. ద్రోణుడు కూడా అలాగే అన్నాడు. యుద్ధం చేయడానికి ముందు ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు. ఓకే. భయాత్ రణాద్ ఉపరతం రణాత్ యుద్ధాత్ రణం అంటే యుద్ధం. రణం అంటే ఏంటంటే గొప్ప అలజడి ఉన్నటువంటి ప్లేసు. అందుకే అరణ్యము అంటే అలజడి లేనటువంటి ప్లేసు అని. రణము అంటే ఎక్కడైతే ఈ రణగుణ ధ్వని అంటుంటాం చూడండి. ధ్వనులు ఊరికే గ్రామాల్లో టౌన్లలో ఉన్నటువంటి ధ్వనులు. ఎందుకంటే ఇప్పుడు అలా లేదులేండి. ఇప్పుడు టౌన్లలోనే ఎక్కువ ధ్వని లేదు. అరణ్యంలో కూడా లేదులేండి. అది అక్కడ కూడా ధ్వని లేదు. సో ఎనీవే అప్పుడప్పుడు టౌన్లలో ధ్వని ధ్వని ఉంటుందిలేండి. ఉంటుంది. ధ్వని సిటీల్లో చాలానే ఉంటుంది. ఇది మన్స్యంతే చింతయిష్యంతి. ఏమిటి వాళ్ళ ఆ విధంగా మనుధాతువు ఇక్కడ. మనుధాతువు అంటే మను ఆలోచనే అని కదా. ఈ విధంగా ఆలోచిస్తారు వాళ్ళు. చింతయిష్యంతి వాళ్ళు ఆ విధంగా నిన్ను భావించబోతున్నారు. నా కృపయ ఈయనేదో పాపము చాలా కృప. కృప అంటే ఏంటి? దయ అని కూడా కాదు. దయ అని కూడా. కృప అంటే దయ అని కూడా. ఒకరే ఇది చాలా చెడ్డ పని కదా! ఇది చాలా మంచి పని కాదు కదా! చాలా మంది చనిపోతారు కదా! అనేటువంటి ఒక కృప, ఒక జాలి, జాలి అనే అది కూడా. ఆ భావనతోని అలా అనుకోరండి. ఎవరు? దుర్యోధన ప్రభృతయః. ప్రభృతయః అంటే దుర్యోధనుడు మొదలైన వాళ్ళు అని. తర్వాత ఏషాం చ త్వం ఏషాం చ త్వం దుర్యోధనాదీనాం బహుమతో బహుభిః గుణైః యుక్తః ఇత్యేవం బహుమతః. దుర్యోధనాదీన్ దుర్యోధనాదీనాం బహుమతః బహుభిః గుణైః యుక్తః ఇత్యేవం ఇత్యేవం బహుమతః. బహుమతో భూత్వా భూత్వా అని కూడా చదివేశాను. బహుమతో భూత్వా. ఇత్యేవం పునః బహుమతో యాస్ భూత్వా. పు- పునః యాస్యసి లాఘవం లఘుభావం. పునః యాస్యసి లాఘవం లఘుభావం. లఘుభావం లఘుభావం అంటే ఏంటి? చాలా లైట్ గా చూడడం. లఘు లైట్ ఈ రెండు కూడా కాగ్నైట్ వర్డ్స్ మనం చూడొచ్చు. LIGHT లైట్, GHT అనేది అది ఘ అనేటువంటి శబ్దం పోయింది. అది లైట్ అయిపోయింది. సో ఇది ఇక్కడ లఘు. సో చాలా వర్డ్స్ సంస్కృతం వర్డ్స్ ఇంగ్లీష్ లో మనం చూస్తుంటాము. అంటే లాటిన్ ద్వారానో ఇంకెక్కడి నుంచినో ఇంగ్లీష్ లోకి పోయినటువంటి మాటలు ఇవన్నీ కూడా. తర్వాత ఇదేంటి? ఏషాంచత్వం ఏషాం దుర్యోధనాదీనాం. ఏషాం అనేది ఏంటి? షష్ఠీ బహువచనం కదా. దుర్యోధనాదీనాం దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క బహుమానాన్ని పొంది, అంటే వాళ్ళ యొక్క దీన్ని ప్రశంసను పొంది, బహుమానం అంటే ప్రశంస. ఇక్కడ బహుమత అంటే ప్రశంసను పొందినటువంటి వాడు. వాళ్ళ యొక్క ప్రశంసను పొందినటువంటి వాడు. మేబీ మోర్ కరెక్ట్ వే. దుర్యోధనాదీనాం బహుమతః. దుర్యోధనుడు మొదలగు వారి యొక్క ప్రశంసను పొందినటువంటి వాడవై, ఏ విధంగా? బహుభిః గుణైః యుక్తః ఇత్యేవం. చాలా గొప్ప గుణములు ఉన్నాయి నీలో. అమ్మో ఈయన సవ్యసాచి 2 చేతులతో బాణాలు వేస్తాడు. రాత్రిళ్ళు కూడా బాణాలు వేస్తాడు. లేకపోతే తర్వాత ఇంకా రకరకాలైనటువంటి గుణాలు ఉన్నాయి కదా ఈయనకి. సో వాటన్నిటి కూడా బహుభిః గుణైః యుక్తః ఇది బహుమతః భూత్వా. చాలా గౌరవాన్ని పొందినటువంటి వాడై, గొప్పగా భావించబడినటువంటి వాడై అని కూడా బహుమతః భూత్వా పునః యాస్యసి లాఘవం. లాఘవం అంటే లఘుభావం. ఇందాక చెప్పినట్టుగా ఇమీడియట్లీ ఫెల్ట్ లఘుత్వం అనేటువంటిది. అకీర్తి ఒకవేళ మన ఎదురుగా ఉండొచ్చు, పరోక్షంలో ఉండొచ్చు. కానీ ఇక్కడ లఘుత్వం అనేటువంటిది ఇమీడియట్ గా మనకు తెలుస్తుంది. విల్ బి ఫీలింగ్ ఇట్. అరే నువ్వు ఆ లాస్ట్ సీట్ లో కూర్చోరా అన్నప్పుడు యూ ఫీల్ ఇట్. ఆ ప్రోటోకాల్ అంతా పోయింది ఇది వరకు ఉన్నటువంటిది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. తర్వాత కించ అవాచ్య వాదాంశ్చ బహూన్ కించ అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం.
అంతకంటే దుఃఖతరమైనది ఏదుందయ్యా అంటున్నాడు. అంటే ఇది రెటారికల్ క్వశ్చన్ అంటాం చూడండి. తతో దుఃఖతరం కిమస్తి? అంతకంటే దుఃఖకరమైనటువంటిది ఇంకేమున్నది? అంతకంటే దుఃఖతరమైనటువంటిది లేక దుఃఖకరమైనటువంటిది ఏమీ లేదు అని. అది రెటారికల్ క్వశ్చన్ ఆల్వేస్ గెట్స్ ఎ నెగెటివ్ ఆన్సర్. అంతకన్నా దుఃఖకరమైనటువంటిది ఏమున్నది అంటే ఏమీ లేదు అని. సో ఇవి ఏం జరుగుతుంది మళ్ళీ అవాచ్యవాదాంశ్చ బహూన్ పదవ విభాగం చూద్దాం. అవాచ్యవాదాన్ చ వాదాంశ్చ అవుతుంది. బహూన్ వదిష్యంతి తవ అహితాః నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. ను అనేటువంటిది అవ్యయం. దుఃఖతరం అంతకంటే ఏముందయ్యా అన్నట్టుగా. దుఃఖతరం ను కిం. సో అవాచ్యవాదం. వాచ్యం అంటే ఏంటి? చెప్పదగినటువంటిది. అవాచ్యం అంటే పలకకూడనటువంటి మాట, అనరాని మాట. వాచ్యము వచ ధాతువుగా పలకడం అని అర్థం కదా. తర్వాత అవాచ్యం అంటే చెప్పదగినటువంటిది. తర్వాత అవాచ్యం చెప్పకూడనటువంటిది. అవాచ్యమైనటువంటి వాదము అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఏదేదో వాడుతుంటారు, మనం వింటుంటాం అప్పుడప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. సో అది బహూన్, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. బహూన్ వదిష్యంతి, చాలా అనేకమైనటువంటి ఈ అవాచ్యవాదాలు అనరాని మాటలను ఎదురుగానే అంటుంటారయ్యా. వదిష్యంతి తవ అహితాహ. హితాహ అంటే మన హితాన్ని కోరేటువంటి వాళ్ళు. అహితాహ అంటే మన అహితాన్ని కోరేటువంటి వాళ్ళు. అంటే మన శత్రువులు అన్నమాట. వాళ్ళు ఎంత శత్రువులందరూ కూడా వాళ్ళు అనరాని మాటలను నిన్ను అనబోతున్నారు. అలాగే ఏ విధంగా? తవ సామర్థ్యం నిందంతః, నిందించుచున్నవారై అని. నిందన్ అనేటువంటి ధాతువు పదం. నిందన్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ సెన్స్. గచ్చన్, శృణ్వన్ లాగా. శృణ్వన్, గచ్చన్, పిబన్, నశ్నన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్. తింటూ, తాగుతూ, చేస్తూ, నడుస్తూ అని. తవ సామర్థ్యం నిందంతః, నీ సామర్థ్యాన్ని నిందించుచున్నటువంటి వారై అని. నీ సామర్థ్యాన్ని నిందించున్నటువంటి వారై వాళ్ళు ఏం చేస్తారు? అవాచ్యవాదాన్ని వదిష్యంతి. అక్కడ కన్వయం అక్కడికి చేయాలి. తవ హితాహ, నీ శత్రువులు, తవ సామర్థ్యం నిందంతః, నీ సామర్థ్యాన్ని నిందిస్తున్నటువంటి వారై అవాచ్యవాదాన్ని వదిష్యంతి, అనరాని మాటలను అనబోతున్నారు అని. తతో దుఃఖతరం కిం అనేది ఇంకొక వాక్యం. నిందంతస్తవ సామర్థ్యం వరకు ఒక వాక్యం. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలు నన్నబోతున్నారు. అంతకన్నా దుఃఖతరమైనటువంటిది ఏమన్నది? తతో దుఃఖతరం. దుఃఖతరం, దుఃఖతమం. ఇది సూపర్లేటివ్. దుఃఖం, దుఃఖతరం, దుఃఖతమం. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అంటాం కదా, అవి. తరం, దుఃఖతరం, దుఃఖతమం అంటే అన్నిటికంటే గొప్ప. తరతమ భావాలు ఉంటాయని అంటుంటాం చూడండి తెలుగులో. తరతమ భావాలు ఉంటాయి. తర అంటే బెటర్, తమ అంటే అది హైయెస్ట్, బెస్ట్. సో ఆ విధంగా పాజిటివ్ సెన్స్ లో కావచ్చు, తమ అనేటువంటిది నెగిటివ్ సెన్స్ లో కూడా రావచ్చు. తతో దుఃఖతరం నుకిం. ఎవరికి? క్షత్రియుడికి. సుక్షత్రియుడైనటువంటి నీకు అంతకంటే దుఃఖతరమైనది ఏముందయ్యా అంటున్నాడు అనమాట. వాళ్ళు అనరాని మాటలు నిన్ను అనుభూతున్నారు అని. అవాచ్యవాదాన్ అవక్తవ్యవాదాన్ వాచ్యవాదాన్ అవక్తవ్యవాదాన్ చ బహూన్ అనేక ప్రకారాన్ చ బహూన్ అనేక ప్రకారాన్ వదిష్యంతి తవ అహితాః శత్రవః వదిష్యంతి తవ అహితాః శత్రవః నిందంతః కుత్సయంతః నిందంతః ఉత్సయంతః తవ త్వదీయం సామర్థ్యం తవ త్వదీయం సామర్థ్యం నివాత కవచాది యుద్ధ నిమిత్తం. నివాత కవచాది యుద్ధ నిమిత్తం. ఇంకో లైన్ కూడా ఉంది కదా. తస్మాత్ తతో నిందా ప్రాప్తేః తతః తస్మాత్ నిందా ప్రాప్తేః దుఃఖాత్ దుఃఖాత్ దుఃఖతరం ను కిం. దుఃఖతరం ను కిం. తతః కష్టతరం దుఃఖం న అస్తి ఇత్యర్థః. తతః కష్టతరం దుఃఖం న అస్తి ఇత్యర్థః. ఓకే. అవాచ్యవాదాన్ అంటే చాలా సింపుల్ కాబట్టి శంకరాచార్యుల వారు కూడా మనం ఒక్కొక్క శ్లోకాన్ని 5-6 రోజులు, 7-8 రోజులు కూడా ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఒకే క్లాస్ లో 3-4 కూడా అయిపోతున్నాయి. అంటే ఆ శ్లోకాలు అలాంటివే. దానిలో గొప్పగా అన్ని లౌకికమైనటువంటి విషయాలే కదండి. దానిలో శాస్త్ర విషయం గొప్పగా లేదు. సో ఇక్కడ చూడండి, అవాచ్యవాదాన్ అవక్తవ్యవాదాన్. వక్తవ్యం అంటే ఏంటి? చెప్పదగినటువంటిది. అవక్తవ్యం. అవక్తవ్యం అంటే చెప్పరానటువంటిది. వక్తవ్యం అంటే చెప్పదగినటువంటిది. వాచ్యం అన్నట్టుగా.
అవక్తవ్యం అంటే చెప్పరానటువంటిది. అలాంటి మాటల్ని బహూన్ అనేక ప్రకారాన్ రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒకడెవడో నిన్ను ఇదివరకంటాడు, ఇంకోడంటాడు. మరి రకరకాలుగా నిన్ను అనబోతున్నారు. వదిష్యంతి తవ అహితాహ నీ శత్రువులు ఆ విధంగా అనబోతున్నారు. నిందంతః కుత్సయంతః కుత్స అంటే కూడా ఇంతే. కుత్స అంటే ఇన్సల్ట్ అన్నమాట. సో, కుత్సితము అనేది కూడా అంటుంటాం కదా! కుత్స. సో, ఆ విధంగా ఇన్సల్ట్. నిందంతః కుత్సయంతః తవ, తవ అంటే త్వదీయం నీ యొక్క సామర్థ్యం. ఈ సామర్థ్యం ఎప్పుడుదంట? నివాత కవచాది యుద్ధ నిమిత్తం. వీళ్ళు నివాత కవచులు అనేటువంటిది ఏదో ఒక ట్రైబ్ ఏదో ఉండేదంట. వాళ్ళు దేవేంద్రుడికి ఎప్పుడో ఏదో హార్మ్ చేసుంటారు. వాళ్ళు దేవేంద్రుడితో సంథింగ్ భారతంలో వస్తుంది ఈ కథ కూడా. నివాత కవచుల్ని ఓడించడానికి అర్జునుడు ఆయన వెళ్లి దేవేంద్రుడి దీనిపైన రిక్వెస్ట్ పైన లేక దేవేంద్రుడి యొక్క సలహా పైన లేక ఆర్డర్ పైన వెళ్లి ఆ నివాత కవచాదులను ఓడించి వస్తాడనమాట. ఆ సందర్భంలోనే ఆయన్ని పిలిచి ఆయన దేవేంద్రుడు అర్ధసింహాసనం కూర్చోబెట్టడము. అప్పుడే రంభ కాదు ఆమె ఊర్వశి రావడము, శాపము ఇవన్నీ కూడా మనకు అక్కడ భారతంలో కూడా ఆ కథ వస్తుంది. భారతంలో మెయిన్ అదొక కథ వస్తుంది. సో, ఆ విధంగా అది నివాత కవచాది యుద్ధ నిమిత్తం ఏమిటి? సామర్థ్యం. నీ సామర్థ్యం ఎక్కడ చూపించావక్కడ? మిగతా వాళ్ళెవరు ఓడించలేనటువంటి దేవేంద్రుడిని కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఆ నివాత కవచులైనటువంటి వాళ్ళని నువ్వు వెళ్లి ఓడించొచ్చావు. వీళ్ళే మళ్ళీ యుద్ధ భూమిలో కూడా రాబోతున్నారు. మళ్ళీ యుద్ధకాండ కాదు. ఏదో ఒక ద్రోణ పర్వమో ఏదో సంపర్వంలో వీళ్ళు మళ్ళీ వస్తారు. వీళ్ళు మళ్ళీ వచ్చి ఐ థింక్ ద్రోణ పర్వమేనా? ద్రోణ పర్వంలోనే. వచ్చి అప్పుడేంటి అభిమన్యుడిని చంపడానికి ఒకరోజు అర్జునుడిని పక్కకు తీసుకెళ్ళాలి గదా! అప్పుడు అక్కడెక్కడో వాళ్ళ సంశప్త కుల వాళ్ళు. ఎనీవే వాళ్ళు అర్జునుడిని డైవర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళంత గొప్ప వీరులనమాట. వాళ్ళందరిని అప్పుడు వాళ్ళని చంపేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఈయనకు తెలుస్తుంది. ఐయామ్ నాట్ వెరీ ష్యూర్ నివాత కవచులో లేక సంశప్త కుల అనేది. ఎనీవే అలాంటిది ఏం ఇది గొప్ప గొప్ప కీర్తిని పొందాడు ఇప్పుడాయన. ఎవరు? అర్జునుడు. ఆ కీర్తి అంతా కూడా యుద్ధ నిమిత్తం. ఆ యుద్ధ నిమిత్తంగా వచ్చినటువంటి ఆ యుద్ధ కారణంగా వచ్చిన నిమిత్తం అంటే కారణం. ఆ యుద్ధ కారణంగా వచ్చినటువంటి నీ కీర్తి, నీ సామర్థ్యము ఇదంతా కూడా అదంతా కూడా నిందింపబడుతుంది. నిందంతః వీళ్ళు నిందించుచున్నటువంటి వారై నిన్ను రకరకాలైన మాటలు అంటారు. తస్మాత్ అంటే తతః. తస్మాత్ అంటే దానికంటే అని. అదేంటి పంచమి మళ్ళీ. తస్మాత్ తతో నిందా ప్రాప్తే అలాంటి నిందా ప్రాప్తి కంటే నింద ప్రాప్తించడం కంటే దుఃఖాత్ దుఃఖతరం దుఃఖం కన్నా దుఃఖతరమైనటువంటిది. నువ్వు కిం అంతకంటే ఏమున్నది? అంటే ఏంటి? తతః కష్టతరం దుఃఖం. అంతకంటే కష్టతరమైనటువంటి దుఃఖం నాస్తి ఇత్యర్థః. అంతకంటే దుఃఖతరమైనటువంటిది ఇంకా అంతకన్నా ఏది లేదు అని. తర్వాత నెక్స్ట్ శ్లోకం గూడా ఇది గూడా అయిపోయేటుంది ఇది. 4వ శ్లోకం గూడా యుద్ధే పునః క్రియమాణే కర్ణాదిభిః యుద్ధే పునః క్రియమాణే కర్ణాదిభిః ఇది నా దగ్గర అవతారికలో ఇది ఉంది. నీ పుస్తకంలో వేరే ఉండొచ్చు. ఇదే హతో ఇదే వా ప్రాప్స్యసి స్వర్గం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాద్ ఉత్తిష్ఠ కౌంతేయ తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధాయ కృతనిశ్చయః. ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇక్కడ ఒకవేళ నువ్వు గెలిస్తే రాజ్యం పాలిస్తావు. ఓడితే ఓడడం అనే ప్రశ్న లేదు. యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. కాబట్టి నీకు 2 విధాలుగా కూడా నీకు లాభమేనయ్యా అంటున్నాడు. అంటే ఐహిక, ఆముష్మిక ఫలం అంటాం చూడండి. ఐహిక అంటే ఇహలోకానికి సంబంధించినటువంటిది ఐహికము. ఆముష్మికము అంటే అముష్య అంటే మరొకటి. ఆముష్మికం అంటే మరొక లోకానికి సంబంధించినటువంటిది ఆముష్మికము. ఐహిక, ఆముష్మిక ఫలం అని చెప్పని అంటుంటాం కదా! అది అన్నమాట. ఈ 2 ఫలాల్లో ఏదో ఒకటి లభిస్తుంది నీకు. 2 ఒకేసారి లభించవు కదా! రెం రెండు రెండిట్లో ఏదో ఒకటి వెంటనే లభిస్తుంది. రాజ్యం పాలించిన తర్వాత సరిగా రాజ్యం పాలించి వెళితే అక్కడ కూడా పుణ్యం ఉండి ఆయన మళ్ళీ స్వర్గానికి కూడా వెళ్ళవచ్చు. దట్ ఈస్ ఆల్సో దేర్. హతః వా ఇక్కడ పద విభాగం చూస్తే హతః వా ప్రాప్స్యసి స్వర్గం. జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః అని. అంటే ఏమిటి ఇక్కడ? హతో వా ప్రాప్స్యసి స్వర్గం.
ఒకవేళ నువ్వు మరణించిన వాడైతే హతః వా హతో వా మరణించిన వాడైతే ఒకవేళ మరి నువ్వు మరణాన్ని పొందితే స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని నువ్వు పొందబోతున్నావు. జిత్వా వా భోక్ష్యసే మహీం. జిత్వా అంటే యుద్ధంలో గెలిచినటువంటి వాడై గెలిచి మహీం భోక్ష్యసే. మహి అంటే ఏంటి? భూమి. అంటే రాజ్యం. ఈ రాజ్యాన్ని భోక్ష్యసే. భోక్ష్యసే అంటే భుజిస్తావు అని. రాజ్యాన్ని భుజిస్తావు అంటే రాజ్య సుఖాల్ని పొందుతావు అని. భోక్ష్యసే మహీం. భుజ్ ధాతువు కదా! భుజన, భక్షణ. ఐ హావ్ టు వెరిఫై. భోక్ష్యసే అనేది చెకప్ చేయాలి. ఒక్కోసారి ధాతువులు ఆహ్, భోక్ష్యసే ఓకే. వెరిఫై చేద్దాం మళ్ళీ. మహీం భోక్ష్యసే. ఈ మహిని భుజిస్తావు. రెంటిలో కూడా భుజించడం అనే అర్థమే. రెంట్లో కూడా తినడం అనే అర్థమే. తినడం అంటే రాజ్యాన్ని తింటావు అంటే ఏంటి? నాయకులు మింగుతున్నట్టు మింగడం కాదు. భోక్ష్యసే అంటే రాజ్య సుఖాలను అనుభవిస్తావు అని. తర్వాత తస్మాత్ అందువలన ఏ కౌంతేయ ఉత్తిష్ఠ. ఉత్తిష్ఠ అంటే గెట్ అప్ అని. యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం కొరకై కృత నిశ్చయ అంటే నిశ్చయము చేసుకున్నటువంటి వాడై, నిశ్చయించుకున్నటువంటి వాడై కృత నిశ్చయ. కృత నిశ్చయ ఏన స కృత నిశ్చయ. ఇక్కడ బహువ్రీహి సమాసం. మన సంస్కృతంలో ఎన్నెన్ని బహువ్రీహి సమాసాలు వస్తుంటాయో మాటి మాటికి వస్తుంటాయి. కృత నిశ్చయ. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు? భాషలో బ్రెవిటీ అనేది పట్టుకొస్తుందనమాట. బ్రెవిటీ ది సోల్ ఆఫ్ విట్ అని ఎవరో చెప్పారు కదా! సో, బ్రెవిటీ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? ఇట్లా 10 మాటలు చెప్పే బదులు 2 మాటల్లో 2 శబ్దాల్లో వచ్చేస్తుంది. కృత నిశ్చయః, కృతః నిశ్చయః ఏన. ఎవడి చేతనైతే నిశ్చయము చేసుకొనబడినదో వాడు కృత నిశ్చయః అని. యుద్ధాయ కృత నిశ్చయః అంటే ఎవడిచే నిశ్చయము చేసుకొనబడినదో వాడు కృత నిశ్చయః. కృత నిశ్చయుడు తెలుగులో చెప్పాలంటే. యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం గురించి నువ్వు నిశ్చయం చేసుకొని తస్మాత్ ఉత్తిష్ట హే కౌంతేయ. తర్వాత కుంతీదేవి కొడుకుంటున్నా కూడా దానిలో ఒక సిగ్నిఫికెన్స్. ఎందుకంటే కుంతీదేవి కూడా చాలా గొప్ప వీరవనిత. ఆమె ధర్మరాజుకు మెసేజ్ పంపుతుంది. ఎప్పుడంటే శ్రీకృష్ణుడు దౌత్యానికి వెళ్తాడు చూడండి. దౌత్యం అయిపోయింది. దౌత్యం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ కుంతి దగ్గరికి వస్తాడు. నీవు మీ కొడుకులకి ఏం మెసేజ్ చెప్తావు అంటే, అయ్యా భీష్ముడు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు. మా ధర్మరాజే ఆయన కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన క్షత్రియ పుట్టక పుట్టినాడు. ఆయన మంత్రాలు చెప్పుకొని పురోహితుడుగా మంత్రాలు చెప్పుకొని బతకడానికి పుట్టలేదు. క్షత్రియుడికి బుంగా పుట్టినాడు ఆయన. క్షత్రియ ధర్మాన్ని చేయమని చెప్పండి అని చెప్పని కుంతీదేవి చెప్తుందన్నమాట. ఎవరికి? కృష్ణుడికి చెప్తుంది. సో, ఆ విధంగా ఆహ్, కౌంతేయ అంటే ఆ సిగ్నిఫికెన్స్ కూడా ఉన్నది. ఆమె వీరవనిత, వీరమాత అన్నమాట. హే కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఆ విధంగా నిశ్చయం చేసుకొని యుద్ధానికి రమ్ము అని చెప్పి, యుద్ధానికి వెళ్ళు అని. ఇక్కడ భాష్యం చూద్దాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. హతస్సన్ స్వర్గం ప్రాప్స్యసి. హతః సన్ స్వర్గం ప్రాప్స్యసి. జిత్వా వా కర్ణాదీన్ శూరాన్. జిత్వా వా కర్ణాదీన్ శూరాన్. భోక్ష్యసే మహీం. భోక్ష్యసే మహీం. ఉభయథా అపి తవ లాభः एव इति अभिप्रायः. ఉభయథా అపి తవ లాభః ఏవ ఇత్యభిప్రాయః. एवः काదు एव इत्यभिप्रायः. यत एवं तस्मात् యత ఏవం తస్మాత్ उत्तिष्ठ कौन्तेय తిష్ఠ కౌంతేయ. युद्धाय कृतनिश्चयः. యుద్ధాయ కృతనిశ్చయః. जेष्यामि शत्रून् मरिष्यामि वा इति జేష్యామి శత్రూన్ మరిష్యామి వా ఇతి निश्चयं कृत्वा इत्यर्थः. నిశ్చయం కృత్వా ఇత్యర్థః. ఓకే. హతః వా ప్రాప్స్యసి. హతః వా అంటే నార్మల్లీ ఆర్ అనే సెన్స్‌లో వాడుతుంటారు. అలా కాకుండా ఇక్కడ హతో వా అంటే ఒకవేళ మరణించిన వాడైతే అని. ఇన్ కేస్ యూ డై, యూ గెట్ కిల్డ్ అని. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. స్వర్గం త్వం ప్రాప్స్యసి. నీవు స్వర్గాన్ని పొందబోతున్నావు. హతఃసన్ అంటే మరణించిన వాడై అని. మరణించినటువంటి వాడై స్వర్గం ప్రాప్స్యసి. స్వర్గాన్ని పొందబోతున్నావు. జిత్వా గెలిచిన వాడై ఎవరిని? కర్ణాదీన్ శూరాన్. కర్ణుడు మొదలైనటువంటి ఈ శూరులందరినీ కూడా గెలిచినటువంటి వాడై భోక్ష్యసే మహీం. మహీం భోక్ష్యసే. ఈ భూమిని నువ్వు పాలించబోతున్నావు. అంటే భూమిని పొందబోతున్నావు. రాజ్య సుఖాల్ని పొందబోతున్నావు. ఉభయథా అపి. 2 విధాలుగా కూడా. ఉభయతః అపి అంటే 2 విధాలుగా కూడా. తవ లాభః ఏవ ఇత్యభిప్రాయః. నీకు 2 విధాలుగా కూడా నీకు లాభమేనయ్యా అని
ఇక్కడేంటి ఐహిక, ఆముష్మిక ఫలాలన్నాను చూడండి. ఆ రెంటిలో ఏదో ఒకటి ఏ విధంగానైనా నీకు లాభమే అని. యత ఏవం తస్మాత్ అందువల్ల యత ఏవం అంటే ఎందుకు ఈ విధంగా ఉన్నది కాబట్టి అని. యత ఏవం అనే మాట వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. యత ఏవం అంటే ఏవం స్థితి అస్తి. యతః ఏవం స్థితిః అస్తి తస్మాత్ అని. ఏ ఈ ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి, లేకుంటే ఈ విధంగా ఉంది కాబట్టి, నువ్వు ఈ విధంగా చేయాలి అని. యత ఏవం ఈ విధంగా ఉంది కాబట్టి, తస్మాత్ ఉత్తిష్ట గెట హే కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ ఏమని జయిష్యామి శత్రువున్ అంటే శత్రువును జయిస్తాను. మరిష్యామి వా రైల్డై ఇది నిశ్చయం కృత్వా అందుకనే క్షత్రియ ధర్మం అనేటువంటిది ఎంత చాలా దారుణమైనటువంటి ధర్మం అని కుంతీదేవి ఒకసారి అంటుంది. చిట్ట చివరిలో యుద్ధం అయిపోయిన తర్వాత ఈ నిజంగా క్షత్రియ ధర్మం మధ్యలో కూడా అంటుంది. దుర్యో ఈ కృష్ణుడితో మాట్లాడేటప్పుడు కూడా. సో ఈ క్షత్రియ ధర్మం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి ధర్మం పూర్వకాలంలో ముఖ్యంగా. ఇప్పుడు ఏం లేదనుకోండి. ఇప్పుడు పాపం ఎవరో ఆర్మీ వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు ఏదో యుద్ధాలు చేస్తుంటారు. అంతేగాని ఇప్పుడు పూర్వకాలంలో అలా కాదు. రాజు ఎంత గొప్పవాడైనా కూడా కొంతమంది రాజులైతే 60 ఏళ్ల వయసులో, 70 ఏళ్ల వయసులో కూడా వాడు పాపం గుర్రం పైన కూర్చొని రాజు ముందుంటే తప్ప సైనికులు ఊరరు. రాజే ముందుండి నడిపించాలి అనేటువంటిది ఆ కాలంలో ఉండేది. అందువల్లనే మన వాళ్ళు ఇప్పుడు తల్లికోట యుద్ధము ఇవన్నీ ఓడిపోవడానికి కారణం కూడా అదేనట. అక్కడ ఆయన రామరాయలు అనేటువంటి ఆయన 60 ఏళ్ల వాడు. ఆయన గుర్రం పైన ఎక్కిపోతుంటే ఎవడో కొట్టేశాడు. ఎందుకంటే యువకులు ఉంటారు కదా సైనికులు. వాళ్ళతో పాటు యుద్ధం చేయలేడు కదా! ఆయన చనిపోయిన తర్వాత సైన్యం చెల్లాచెదరైంది. సో, ఆ విధంగా మనకు సో కాల్డ్ ధర్మయుద్ధం అనేటువంటి పేరిట మన రాజులు చాలామంది సరైనటువంటి స్ట్రాటజీ లేకుండా ఉన్నారు. మనకు స్ట్రాటజీ అంతా ఉన్నది. మన ధర్మశాస్త్రాల్లో మన కామందక నీతి శాస్త్రం, అలాగే కౌటిల్యుని అర్థశాస్త్రం, అర్థశాస్త్రం కంటే ఎక్కువ వారి గురించి ఎక్కువ చెప్పినటువంటిది కామందక నీతి శాస్త్రం అని ఒకటున్నది. దానిలో కూడా సామధాన భేద దండోపాయాలు వీటన్నిటి గురించి, యుద్ధాన్ని గురించి అన్ని కూడా వర్ణించారు. ఈ యుద్ధ శాస్త్రం కూడా ఉంది మనకు. వీటన్నిటిని కూడా మరిచి మన వాళ్ళు ధర్మయుద్ధం అనే పేరిట చాలా సార్లు దెబ్బతిన్నారు. ఓకే. సో, ఇది యుద్ధాయ మరిష్యామి వా ఇతి నిశ్చయం కృత్వా అని నిశ్చయం చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళు అని. ఇప్పుడు ఇంకా టైం ఉన్నట్టుంది. ఇంకా 6 నిమిషాలు. ఇంకో శ్లోకం కూడా చదవచ్చు. తత్ర యుద్ధం స్వధర్మ ఇతి ఏవం యుధ్యమానస్య తత్ర యుద్ధం స్వధర్మః ఇత్యేవం యుధ్యమానస్య ఉపదేశం ఇమం శృణు. ఉపదేశం ఇమం శృణు. ఇక్కడ ఒక చిన్న ఉపదేశం చేస్తున్నాడు. ఉపదిశతి అంటే, "అరే! ఈ పరిస్థితిలో నీ మైండ్ ఇలా ఉన్నది కదా! నువ్వు ఈ విధంగా చెయ్యి" అని ఉపదేశం చెప్పడం. ఉపదేశం అంటే ఆ విధంగా ఒక బోధ చేయడం అన్నమాట. ఏమిటి? తత్ర యుద్ధం స్వధర్మమితి ఏవం యుధ్యమానస్య. యుద్ధము స్వధర్మము అని చేసేటువంటి వాడికి ఒక చిన్న ఉపదేశం చేస్తున్నాడు. ఏంటి? అర్జునుడి మైండ్‌లో ఒకటుండొచ్చు. ఏమిటి? స్వర్గము ఇప్పుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత ఏమైతుంది? స్వర్గానికి వెళ్ళాడనుకోండి. స్వర్గానికి వెళ్ళినా కూడా అది టెంటేటివ్. స్వర్గం అనేటువంటిది మన దగ్గర మిగతా మతాల్లో వాళ్ళేంటంటే, "మా దేవుడిని నమ్ము నువ్వు ఎటర్నల్లీ అక్కడుంటావు. మా దేవుడిని నమ్మకపోతే యూ విల్ బి ఎటర్నల్లీ ఇన్ హెల్" అనేటువంటిది బ్లాక్ అండ్ వైట్‌లో అక్కడుంటుంది. మనది అలా గాదు. నువ్వు ఎంత ఎంత మంచి పని చేస్తే దానికి తగినట్టుగా నీ క్రెడిట్ కార్డ్ ఎంతుందో, నీ డెబిట్ కార్డ్ ఎంతుందో దానికి తగినట్టుగా అక్కడుంటావు. సో, దాని తర్వాత మళ్ళీ జన్మ పొందాల్సిందే. సో, ఈయన యుద్ధంలో స్వర్గానికి వెళ్ళినా కూడా అది శాశ్వత స్వర్గం కాదు కదా! స్వర్గం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ ఇట్స్ నాట్ మోక్ష. స్వర్గ ఈస్ వెరీ, వెరీ ఇన్ఫీరియర్ టు మోక్ష. ఇది మనకు క్లియర్‌గా మనం తెలుసుకోవాలి. మోక్షం అనేటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఇది లిబరేషన్ ఇన్ విచ్ ఆత్మ అనేటువంటిది పరమాత్మలో ఒకటిగా కలిసిపోవడం అనేటువంటిదే మోక్షం. అంటే అక్కడ ఇండివిడ్యువల్ అనేటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది ఉండదక్కడ. సో, అది జీవన్ ముక్తః గూడా గావచ్చు. లేకుంటే హ్మ్. మరణానంతర ముక్తి అనేది లేండి. జీవన్ముక్తః అనేటువంటిదే. సో, అది మన సిద్ధాంతం. బట్ యుద్ధం అనేటువంటిదేంటి? యుద్ధం చేస్తే ఓకే. నువ్వు బాగా రాజ్యాన్ని పాలించినావంటే నీకు పుణ్యం రావచ్చు. పుణ్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి? నువ్వు స్వర్గానికి వెళతావు. స్వర్గానికి వెళ్లి మళ్ళీ తిరిగొస్తావు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. మళ్ళీ తిరిగొస్తావంటే ఇంకో జన్మెత్తాలి. మళ్ళీ ఏదో కర్మ చేయాలి. మళ్ళీ ఇలా బంధనం ఉంటుంది గదా! అని నువ్వు భావించినట్టయితే, ఆ ఫలం గూడా నువ్వు రాగూడదు, దాన్ని గూడా తప్పించుకోవాలి అని అనుకుంటే గాని, అని ఇక్కడ ఒక చిన్న చెప్పబోయేటువంటి కర్మయోగానికి ఒక చిన్న పునాదిలాగా ఏస్తున్నాడు. కర్మయోగాన్ని చెప్పబోతున్నాడు గదా! దానికి ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా దీనికి ఒక చిన్న పు 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 దీని లాగా ఒక ఫౌండేషన్ లాగా ఈ శ్లోకం ఉన్నది. సుఖ దుఃఖే సమీకృత్వ అని.
ఇక్కడ స్వర్గం కూడా సంసారం బంధించేదే కదా, మరి శ్రేయస్సు ఎలా అవుతుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్న. శ్రేయస్సు ఎలా అవుతుంది అంటే నీ అప్రోచ్‌ని మార్చుకో. యుద్ధం చెయ్యి. యుద్ధానికి నీ అప్రోచ్ మార్చుకో. అప్రోచ్ అంటే ఏమిటి? నీ భావన. ఇక్కడ శంకరానంద అనే భాష్యంలో ఆయన వ్యాఖ్యలో, శంకరానంద స్వామి వ్యాఖ్యలో భావనా భేదాత్ ఫలభేదః అని రాశాడు దీనికి. భావనా భేదాత్ ఫలభేదః అంటే నీ భావనలో మార్పొస్తే ఫలములో కూడా మార్పొస్తుంది అని. భావనలో ఎలా మార్పు? ఈ యుద్ధం నేను చేస్తున్నాను అనేటువంటి నేను చేస్తున్నా నాకు ఫలితం వస్తుంది, లేకుంటే స్వర్గం వస్తుంది అనేటువంటి భావనతో చేయబోతున్నాడు. అలా కాకుండా దీనిలో నాకు ఫలము అనేటువంటిది ఏమీ నాకు అక్కర్లేదు. ఈశ్వరార్పణ బుద్ధితో నా స్వధర్మాన్ని నేను చేస్తున్నాను. నా స్వధర్మం చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ. నిత్య కర్మలాగా ఇది. నిత్య కర్మ అంటే ఏమిటి? విహిత కర్మ. క్షత్రియుడికి స్వధర్మం ఏదైతే ఉన్నదో అది నిత్య కర్మలాగా చేశామనుకోండి. నిత్య కర్మ అంటే ఏమిటి? ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఇది నా ధర్మము, ఇది నేను చేసి తీరాలి అనేటువంటి భావనతో సుఖం కావచ్చు, దుఃఖం రావచ్చు, ఏదొచ్చినా కూడా అనేది ఈశ్వరార్పణమే అనేటువంటి భావనతో యుద్ధం చేయాలి. దానికి ఒక చిన్న ఫౌండేషన్ లాగా ఈ శ్లోకం ఉన్నది. సుఖ దుఃఖే సమయకృత్వ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నైవం పాపం అవాప్స్యసి. ఓకే. సో ఇట్లా సమత్వ బుద్ధి అనే దాన్ని చెప్పబోతున్నాడు. ఇది యాక్చువల్లీ ఫౌండేషన్ ఫర్ కర్మయోగ. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ. సుఖము దుఃఖము, లాభాలాభములు, జయాజయములు అని 3 ద్వంద్వాలు చెప్పాడు ఇక్కడ. సుఖ దుఃఖములు దేనిపైన వస్తుంది? దానిపైన ఆధారపడి ఉంటుంది. లాభము అలాభము పైన, లాభాలాభముల పైన, లాభాలాభం అనే దానిపైన సుఖ దుఃఖం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ లాభాలాభం అంటే ఏంటది? జయాజయం. జయం వస్తే లాభము, లాభం వస్తే సుఖము. అజయం అంటే ఓడిపోవడం, ఓడిపోవడం వస్తే నష్టము, ఆ నష్టం వల్ల దుఃఖము. సో సుఖ దుఃఖము, లాభాలాభం, జయాజయం అట్లా ఇంటర్డిపెండెంట్ గా చెప్తారు. సో ఇవన్నీ కూడా సమయకృత్వ అంటే దానిపైన సమత్వ బుద్ధితో, సుఖమన్నా రాని, దుఃఖమైనా రాని, లాభమైనా రాని, నష్టమైనా రాని, జయము గాని, అపజయం గాని, ఏదైనా గాని అనేటువంటి సమత్వ బుద్ధితో, తతో ఆ విధంగా, తతః ఆ పద్ధతిలో యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధానికి నువ్వు సన్నద్ధుడవు కమ్ము అని. యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. అలా చేస్తే నీకు పాపము రాదు. పాపం రాదు అంటే పుణ్యం కూడా రాదు అని. పుణ్యం ఆ విధంగా సమబుద్ధితో అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే పుణ్యము పాపము రెంటికి కూడా అతీతంగా ఉంటావు అని. సో అంటే జ్ఞాని అయినట్టు కాదు. ఇప్పుడు జ్ఞాని కూడా సమత్వ బుద్ధితో ఉంటాడు. జ్ఞాని సమత్వ బుద్ధితో ఉండడం అనేటువంటిది ఆయన మానాపమానయోస్తుల్య అని చెప్పబోతున్నాడు. అంటే మానము గాని, అపమానం గాని తుల్యంగా చూస్తూ అని చెప్పబోతున్నాడు. ఆయన కూడా, జ్ఞాని కూడా అయితే లాభాలాభం ఇవన్నీ కూడా సమత్వ బుద్ధితో చూస్తుంటాడు. కానీ ఇక్కడ అజ్ఞాని ప్రసక్తి, జ్ఞాని ప్రసక్తి కాదు. అజ్ఞానికి అరే నువ్వు ఇలా చేస్తే నువ్వు ఈ కర్మ బంధం నుంచి నువ్వు తప్పించుకుంటావు అంటే ఈ నువ్వు చేయబోయేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది కర్మ యోగంగా మారుతుంది. కర్మ యోగం అంటే ఏంటి? ఈ కర్మ అనేటువంటిది జ్ఞానానికి ఒక సాధనంగా మారడమే కర్మ యోగం. మనం చేసేటువంటి పని జ్ఞానానికి సాధనంగా మారడం అనేటువంటిదే కర్మ యోగం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చాలు. ఈ శ్లోకం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఒకసారి చదివాము, బట్ వీ కెన్ రిపీట్. సో ఇక్కడ ఇప్పుడు ఏం డౌట్లు ఏం లేవు కాబట్టి మనం క్లోజ్ చేయొచ్చు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే క్లాసు 16వ తేదీ సోమవారం నాడు మళ్ళీ కలుద్దాం ఆచార్య. ఓకే, ఫ్రైడే వద్దన్నావు కదా. ఓకే, రైట్ రైట్, ధన్యవాదాలు. 16th రైట్.